హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. లాస్ట్ టైం నేను శారీస్ నుంచి డిజైన్ చేసుకున్న డ్రెస్ వీడియో పెట్టాను కదా, అందులో చాలామంది చాలా మంచిగా కమెంట్స్ పెట్టారు, డిజైన్స్ బాగున్నాయి అని చెప్పారు. సో థ్యాంక్ఫుల్ టు యూ వీడియో వాచ్ చేసినందుకు. ఈరోజు మళ్ళీ నేను ఇంకా కొన్ని డ్రెస్సెస్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ అనమాట, అంటే మెటీరియల్స్ తీసుకొని కుట్టించిన డ్రెస్సెస్ గురించి చూపిద్దామని వచ్చాను. బేసిక్గా నేను డిజైన్స్ చూపించే వ్లాగ్సే ఎక్కువైపోయినాయి. బ్లౌజ్ డిజైన్స్, శారీస్ అండ్ ఎక్కువ కాస్ట్యూమ్ రిలేటెడ్గానే ఉన్నాయి కదా నా వ్లాగ్స్ అన్నీ. ఎందుకంటే మీరందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఐడియాస్ చూపిస్తే మీ అందరికి ఉపయోగపడతాయి అన్న ఆలోచనతో నేను కూడా మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తున్నాను చేయడానికి. బట్ సీరియస్లీ ఇంకేదన్నా కంటెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది కూడా మీకు ఏమన్నా ఐడియా ఉంటే కింద సజెషన్స్ ఇవ్వండి, అవన్నీ రియల్లీ ఐ వెల్కమ్ దెమ్. సో ఇప్పుడైతే ఇంకా లాస్ట్ టైం అయితే నా శారీస్ని డ్రెస్సెస్గా మార్చిని చూపించాను. ఇప్పుడు నేను చూపించేవైతే యాక్చువల్లీ మెటీరియల్స్ తీసుకొని వాటిల్ని డిజైన్ చేయించి చూపిస్తున్నాను. సో మంచి డిజైనర్ అంటే మనం ఏ బొటిక్ అయితే వెళ్తామో అక్కడ మాస్టర్ బాగుంటే టైలర్ ఎలాగైనా వాళ్ళు మాస్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి చక్కగా కుట్టేస్తారు, నో డౌట్. మీరు చాలామంది అడిగారు కింద అడ్రస్ చెప్పండి అని. అన్ఫార్చునేట్లీ నేను లాస్ట్ టైం చూపించిన డ్రెస్సెస్ స్టిచ్ చేసిన ఆవిడైతే షీ క్లోజ్ ద బొటిక్ అనమాట. ఇప్పుడు అది రన్ చేయట్లేదు కాబట్టి నేను ఆవిడ డీటెయిల్స్ ఇవ్వలేకపోయాను. బట్ సీరియస్లీ మీరు క్లియర్ ఐడియాతో మంచి టైలర్ మీ దగ్గర మీ చేతుల్లో ఉంటే దగ్గరుండి కొంచెం శ్రద్ధ పెట్టి కుట్టించుకుంటే మీకు కూడా ఇదే అవుట్పుట్ వస్తుంది, అందులో అయితే నో డౌట్. సో మరి చూసేద్దామా ఈరోజు నేను ఏం డ్రెస్సెస్ చూపిస్తున్నానో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు ఫస్ట్ డ్రెస్ మీకు చూపిస్తాను. ఓకే, చూపించే ముందు మీకు ఈ బ్యాగ్స్ చూసారా, నేను ఆల్మోస్ట్ డ్రెస్సులన్నీ ఇలాగ బ్యాగ్స్లో పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టుకుంటాను అనమాట. ఇవి ఉండడం వల్ల మనం చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ మూలన్న లోపల ఏం డ్రెస్ ఉన్నదన్నది కూడా మనం ఈజీగా విప్పి చూసుకోక్కర్లేదు. అంటే నార్మల్గా పెట్టుకోకూడదా అంటే నార్మల్ కూడా పెట్టుకోవచ్చు, బట్టలు చక్కగా నీట్గా మడతేసి నార్మల్గా పెట్టుకున్నా. బట్ ఒకటి మనం లాగుతున్నాం అనుకోండి, కింద లాగినప్పుడు మళ్ళీ అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా. సో మళ్ళీ సర్దుకుంటూ ఉండాలి. అండ్ యు నో అబౌట్ పిల్లలు, వాళ్ళైతే ఎలా పడితే అలా లాగుతూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ డ్రెస్ కావాలో ఆ కవర్ ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ మనకి డ్రెస్సెస్ కూడా ప్రాపర్గా షెల్ఫ్లో అందంగా కనిపిస్తుంది, తీయగానే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఈ బ్యాగ్స్ అయితే నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి 10 పీస్ సెట్ అలా ఉన్నాయి, ఐ థింక్ 2 డజన్ సెట్ అట్లా కూడా ఉన్నాయి అనుకుంటా, నాట్ క్లియర్. తీసుకొని చాలా రోజులు అయిపోయింది అందుకే గుర్తులేదు, బట్ లింక్ కింద పెడతాను. ఇందులో శారీస్ వెళ్తాయి. నాకైతే ఆల్మోస్ట్ ఈచ్ దానికి కొంచెం హెవీ డ్రెస్సెస్ అయితే 2 దాకా పట్టినాయి. కొంచెం అంత పెద్దగా లేయర్డ్ డ్రెస్సెస్ కానీ అయితే చూడీదార్ సెట్స్ లాంటివి అయితే 4 డ్రెస్సెస్ ఈజీగా పట్టేస్తాయి. ఇందులో శారీస్ కూడా 4 to 5 శారీస్ ఈజీగా పడతాయి. సో మీరు కూడా ఐ థింక్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి అండ్ డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంది. నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 yearsలో బాగానే ఉంది. ఇందులో నాకు ఒకే ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే కొన్నాటికి ఈ జిప్స్ అయితే కొంచెం డెలికేట్గా ఉండిపోయినాయి. స్టిల్ వాటికి వచ్చిన ప్రైస్కి ఓకే, ఇది 1 year ఉన్నా కానీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. 1 year తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు మనం, చాలా రకాలు ఉంటాయి. సో ఈ బ్యాగ్స్ అయితే చూడండి, ఇవి చాలా హెల్ప్ఫుల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి మీకు. అమెజాన్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ డ్రెస్ చూపించేస్తాను మీకు. ఈ కవర్లో అయితే 2 డ్రెస్సెస్ పట్టినాయి చూడండి. ఇది హెవీ డ్రెస్సెస్, ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి. సో ఈ 2 డ్రెస్సెస్ అయితే ఈ ఒక కవర్లో పట్టినాయి. ఈ డ్రెస్సెస్ వచ్చి నేను మా ఇంట్లో ఒక సంగీత్ ఫంక్షన్ కోసం డిజైన్ చేయించాను మా ఇద్దరు అమ్మాయిలకి. చూడండి, ఇది ఫుల్ ఫ్లేయర్డ్ ఫ్రాక్ అనమాట. కింద మీకు ఈ గేర్ చూడండి అసలు ఎంత వచ్చిందో, అసలు ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. ఫుల్గా నాకు దీనికి ఆల్మోస్ట్ 5 meters క్లాత్ తీసుకున్నాను ఈ డ్రెస్ కోసం. 5 meters క్లాత్ తీసుకొని, ఇవి సంగీత్ నైట్ పార్టీస్ కాబట్టి మనకు కొంచెం గ్లేరీగా ఉండాలి అండ్ కొంచెం షైన్ ఉండాలి కదా, గ్లిట్టర్ ఉండాలి సంగీత్ ఫంక్షన్స్ అంటే నైట్ టైం. సో డ్యాన్స్ అవి చేయడానికి కన్వీనియంట్గా ఉండాలి. మరి హెవీగా ఉన్న పిల్లలు డ్యాన్స్ చేయాలంటే కూడా కష్టమవుతుంది కాబట్టి సింపుల్ మోడల్లే బట్ కొంచెం మంచిగా డిజైన్ చేయించుకున్నాం అనమాట. అది సో పై మెటీరియల్ వచ్చి మళ్ళీ సీక్వెన్స్ టిప్స్, ఇదంతా సీక్వెన్స్. ఇదిగో చూసారా 2 layered, ఇలా అంటే బ్లాక్ వస్తుంది, మళ్ళీ ఇలా అంటే సిల్వర్ కలర్లో ఉంటుంది. సో ఈ మెటీరియల్ తీసుకున్నాను దీనికి. ఇది టాప్ ఏమో ఇది పెట్టించుకొని స్లీవ్లెస్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి సెంటర్లో
నెట్ వస్తుంది అనమాట. మరి పూర్తిగా ఓపెన్ వదిలేకుండా సెంటర్లో ఇలా నెట్ సెంటర్ పార్ట్ జిప్పుకి సైడ్స్ ఇలా సెంటర్ పార్ట్ ఒకటే నెట్ వస్తుంది. దానివల్ల బ్యాక్ నుంచి లుక్ చాలా బాగుంటుంది డ్రెస్ది. అండ్ ఇది నార్మల్కి మళ్ళీ ఈ సైడ్స్ వచ్చి నార్మల్గా మళ్ళీ బ్లాక్ క్లాతే. సో ఇది ఈ క్లాత్ ఐ థింక్ దీన్ని ఏమంటారో నాకు క్లాత్ పేర్లు గుర్తులేదండి. మెటీరియల్ అంతా అయితే నేను కోయంబత్తూర్లో పర్చేస్ చేశాను. సో ఇవన్నీ 6 years ఓల్డ్. మీకు నుంచొని ఒకసారి చూపించేస్తాను. ఇది మా పెద్దమ్మాయి కోసం చెప్పాను కదా, పొడవుగా ఉంటుంది డ్రెస్. దీనికి నాకైతే 5 meters క్లాత్ పట్టింది లిటరల్లీ. అండ్ ఈ టాప్కి ఒక 1/2 meter తీసుకున్నాను. ఇది చూడండి కింద ఎంత వచ్చిందో చూడండి. ఇది బ్యాక్. అన్ని డ్రెస్సెస్కి వెనకాల అయితే మస్ట్ అండ్ షుడ్ ఈ తాళ్ళు పెట్టిస్తాను. ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్న వెనకాల లెగుస్తున్నట్టు అనిపించినా కానీ ఇవి కట్టుకోవడం వల్ల కొంచెం సెట్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఇదైతే కంపల్సరీ, కొంచెం థిన్గా ఉన్న పిల్లలకైతే మరీ కంపల్సరీ అని నా ఫీలింగ్. అండ్ అన్నిటికీ దీనికి లోపల నార్మల్ లైనింగ్కి కూడా అంతే క్లాత్ పడుతుంది మనకి. సో అందుకే కొంచెం బరువు ఉంటుంది ఈ డ్రెస్ అయితే. నార్మల్ లైనింగ్ వేసాం, దీనికి ఏం క్యాన్ ఏం వేయలేదు కింద. సంగీతకి కాబట్టి ఫ్రీగా ఫాల్ ఉండాలి, వాళ్ళు డ్యాన్స్ స్టెప్స్ వేసినా ఏం వేసినా కన్వీనియంట్గా ఉండాలని. సో ఇది ఈ డ్రెస్ గురించి. ఇది వచ్చి రెండో డ్రెస్. ఇది మీ చిన్నమ్మాయికి తీసుకున్నాను. ఈ డ్రెస్కి కూడా ఆల్మోస్ట్ 4, దీనికి కూడా 5 తీసుకున్నాను. బట్ కొంచెం క్లాత్ మిగిలినట్టు గుర్తు నాకు ఇందులో. ఇది ఎందుకంటే ఇవి నార్మల్ కుచ్చిళ్ళే వేయించాను అనమాట. దీనికి మామూలుగా మన పరికినీకి వేసే కుచ్చిళ్ళలాగా చిన్న ప్లీట్స్ వస్తాయి దీనికి. బట్ ఇది కూడా ఎక్కువ గేర్ వస్తుంది. ఇది కూడా కింద మనకి చాలా పన్నా ఉంటుంది. ఇది కూడా ఈ క్లాత్ వచ్చి సమ్ షిమ్మర్లా ఉంది, షైనింగ్ షిమ్మర్ అనే పేరు అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. సో ఇది వచ్చి మనకి 1 shoulder ఫ్రాక్లా ఉంటుంది అనమాట. అంటే ఒక సైడే ఈ షోల్డర్ ఇది స్లీవ్ వస్తుంది. అండ్ రెండో సైడ్ మనకి స్పెగటీ స్ట్రాప్ లాగా సన్న స్ట్రాప్ వస్తుంది ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్రంట్ ఇది కూడా చూడండి ఇలా కుచ్చిలుగా కుట్టారనమాట. స్టెప్ బై స్టెప్ కుట్టినట్టు ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి అలా కుట్టారు. అండ్ ఇక్కడ బెల్ట్ టైప్లో ఒక సేమ్ క్లాతే, బట్ అంటే రివర్స్ సైడ్ ఆఫ్ ద ప్యాటర్న్ అనమాట. క్లాత్లో ఇదొక ప్యాటర్న్ ఉంటే ఇదొక ప్యాటర్న్లో పెట్టడం మూలన మీకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. ఇది అది సేమ్ క్లాత్ అయినప్పటికీ ఇది ఇలా పెట్టారనమాట దీనికి బెల్ట్ లుక్ రావడానికి. సో షోల్డర్ అయితే ఇంతే. అండ్ బ్యాక్ నార్మల్, బ్యాక్ ఏమి అలా ఫ్రిల్స్ రావు, బ్యాక్ నార్మల్గా జిప్ అంతే, సింపుల్. అండ్ ఇది కూడా చెప్పాను కదా సంగీత్ ఫంక్షన్ కాబట్టి ఇలాగా ఫ్రీ ఫాల్ ఉండే మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం అయింది. బట్ ఈ 2 మెటీరియల్స్ చెప్పాలంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది. అండ్ లైనింగ్ వేసేపాటికి ఇంకొంచెం హెవీనెస్ వచ్చింది. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించే డ్రెస్సులు క్లాత్ అన్నీ ఆల్మోస్ట్ నేను కోయంబత్తూర్లో తీసుకున్నవే, ఇక్కడివి కాదు. అండ్ ఆ షాప్ అడ్రస్ ఉండాలనుకుంటున్నా, ఉంటే నేను కింద లింక్ పెడతాను చూడండి. లేదు అనుకుంటున్నాను. ఈ మెటీరియల్స్ ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతాయనే అనుకుంటున్నాను నేను. మోస్ట్లీ రాజమండ్రిలో కూడా ఉన్నాయి 1-2 షాప్స్ ఇప్పుడు. ఆ టైంలో నాకైతే అప్పుడు ఇక్కడ అంత దొరకలేదు. అండ్ ఆల్సో మా అమ్మాయి అప్పుడు కోయంబత్తూర్లో ఉందని అక్కడికి వెళ్ళాం కాబట్టి, పర్పస్ఫుల్గా కాకుండా వెళ్ళాం కాబట్టి అప్పుడు అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. బట్ నౌ ఐ థింక్ ఇక్కడ కూడా సమ్ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ అని ఇంకా ఇంకోటి ఏదో కూడా ఉందండి, 2-3 షాప్స్ ఉన్నాయి. ఐ థింక్ అక్కడ కూడా ఇప్పుడు దొరకచ్చు. ఇది దీనికి కూడా బ్యాక్ సైడ్ తాడ్లు మళ్ళీ నార్మల్గా ఒకసారి నుంచొని కూడా చూపిస్తాను. సో ఇది చూడండి, గేర్ చూడండి ఎంత ఉందో చూసుకోండి మీరు కింద. సో ఇది కూడా ఆల్మోస్ట్ నాకు అంతే పట్టింది, 4 to 5 meters తీసుకున్నాను క్లాత్. లైనింగ్ క్లాత్ కూడా అంతే. ఇవన్నీ స్టిచ్చింగ్ సేమ్ మీకు చెప్పాను కదా, రాధగారు వ్యాలంటీన్ అని ఇప్పుడు ఆవిడ రన్ చేయట్లేదు బొట్టికి, అక్కడ స్టిచ్ చేయించినవే. అండ్ ప్రైస్ కూడా అడిగారు నన్ను. ఆ రోజుల్లో నాకు
యావరేజ్గా అంటే ఒక్కొక్క డ్రెస్కి ఎక్కువ అయింది, ఒక్కొక్క డ్రెస్కి తక్కువ అయింది. అరౌండ్ యావరేజ్ చేస్తే 3K to 3.5 మధ్యలో పడింది, అటు ఇటుగా ఒకదానికి ఎక్కువ తక్కువలో. సో అది సంగతి. ఇందాక మీరు చూసిన ఆ 2 డ్రెస్సెస్ వచ్చి సంగీత్ ఫంక్షన్కి అనమాట. అవి నైట్ టైం కాబట్టి అలా కొంచెం షైనింగ్ ఉన్న మెటీరియల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 వచ్చి హల్దీ ఫంక్షన్, సేమ్ పెళ్ళికి హల్దీ ఫంక్షన్కి చేయించుకున్న డ్రెస్సెస్. అండ్ ఇదైతే నేను ఆ మెటీరియల్ దగ్గరే ఆవిడ దగ్గర రాధగారు అనే ఆవిడ ఆ బొటిక్లో ఒక శారీ నచ్చి ఆ శారీ తీసుకొని దాన్ని వేరే క్లాత్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేయించి ఇద్దరికి చేయించాను అనమాట. సో ఇప్పుడైతే అది చూపిస్తున్నాను మీకు. సో ఇది కొంచెం క్రష్డ్ మెటీరియలే, జార్జెట్స్లో వస్తాయి కదా క్రష్డ్. అండ్ ఆల్సో యాజ్ ఐ సెడ్ హల్దీ రోజు వేసుకున్నారు కదా, సో తడిసిపోయినాయి అనమాట ఆ డ్రెస్సులు. ఆ రోజు ఫుల్గా తడిసిపోతే వీటిని వాష్ చేయాల్సి వచ్చింది. వాష్ చేసేటప్పటికి మళ్ళీ ఇలా రింకిల్స్ వచ్చేస్తాయి ఎక్కువ. యాక్చువల్లీ ఇది రోలింగ్ చేసిన శారీ, ముందు తీసుకొని రోలింగ్ చేయించి కుట్టించాము. మళ్ళీ తడిసిపోతే మళ్ళీ రోలింగ్ వేసుకోవాలి. మళ్ళీ వేసుకునేది ఎప్పుడులే, మళ్ళీ వేసుకున్నప్పుడు రోలింగ్ చేద్దాం ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ వేసుకుంటా అని చెప్పి నేను చేయించలేదు మీకు. అందుకే ఇలాగా నలిగిపోయి క్రష్ అయినట్టుంది మెటీరియల్. సో ఇదండి శారీ అయితే. ఇది నేను తీసుకున్న శారీ చూసారు కదా, ఇలా పర్ల్స్ వచ్చి కింద ఇలా టిష్యూ క్లాత్ బార్డర్లా వచ్చిందనమాట శారీకి. ఇదైతే ఒక్కసారి నాకు ఇద్దరికి అయిపోయింది, ఎందుకంటే నేను ఇది ఆల్మోస్ట్ సింగిల్ టైం యూజ్ అన్నట్టు పెద్ద ఎక్కువ దీని మీద పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ వేసుకోరు వీళ్ళు, తడుస్తాయి అని తెలుసు, ఐడియా ఉంది. సో తడిసాక ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దీని మీద ఎక్కువ అంటే ఒక్కొక్కరికి ఒక్క శారీలా కాకుండా అడ్జస్ట్ చేసి ఇద్దరికి అయ్యేలాగా చేయమన్నాను. సో ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోవడానికి. సో అది దీనికైతే ఇలా ఇది బార్డర్ అనమాట శారీకి. అండ్ పళ్ళు కూడా ఇదే సేమ్ ఒక 1.5 మీటర్ ఈ క్లాత్ పళ్ళుకి వచ్చింది. సో దీనికి జస్ట్ సింపుల్ అంబ్రెల్లా కట్, పెద్ద గేర్ కాకుండా సింపుల్ అంబ్రెల్లా కట్. అంబ్రెల్లా కట్ కూడా కాదు, ఇది కొంచెం స్ట్రైట్ కట్. స్ట్రైట్ కట్ కుట్టించామన్నమాట దీనికి. అంబ్రెల్లా కట్ లాగే బట్ స్ట్రైట్గా, మరీ ఎక్కువ గేర్ ఉండదు దీనికి. చూస్తే మీకు ఐడియా ఉంటుంది, మన నార్మల్ కుర్తీ టాప్స్ వాటికి కుట్టిస్తాం కదా, సో అలాగా కొంచెం. అండ్ పైన వేరే క్లాత్ తీసుకొని ఒక 1/2 మీటర్ ఎంతో దీనికి సైడ్ జిప్ పెట్టారనమాట ఈ డ్రెస్కి. ఇది కూడా సింగిల్ షోల్డర్ అనమాట. అండ్ కేప్ మోడల్ ఇచ్చారు. వన్ సైడ్ మళ్ళీ స్పెగటీ లాగా ఈ పట్టీ వస్తుంది, స్పెగటీ టాప్ లాగా. ఇటు సైడ్ మనకి కేప్ స్లీవ్ వస్తుంది అనమాట. ఒకే సైడ్ షోల్డర్ ఉండి కేప్ స్లీవ్ వస్తుంది. అండ్ దీనికి సైడ్ జిప్ ఇచ్చారనమాట, సైడ్ జిప్ పెట్టారనమాట దీనికి. సో వెనకాల నుంచి ఇది లేకుండా ఉండడానికి అండ్ లుక్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుందని సైడ్ జిప్. కొంతమంది ప్రిఫర్ చేస్తారు సైడ్ జిప్స్, బట్ అందరికీ ఇష్టం ఉండదు కదా, సో ఎక్కువ బ్యాక్ సైడే పెడతారు. సో ఇది డ్రెస్సు. ఈ క్లాత్ మళ్ళీ ఈ క్లాత్ విడిగా తీసుకున్నాను అనమాట. తీసుకొని దీనికి ఇలాగా, ఇది మా పెద్దమ్మాయి డ్రెస్సు. ఇటు నుంచి ఐడియా వస్తుంది ఒకసారి. చూసారు కదా, ఇది కింద పెద్ద అంత అంబ్రెల్లా కట్ అంత ఓవర్ ఇది రాదు, గేర్ రాదు దీనికి. నార్మల్ మన లాంగ్ ఫ్రాక్స్కి ఎలా అయితే స్ట్రైట్ కట్ ఫ్రాక్స్ వస్తాయో అంతే వస్తుంది దీనికి. అందుకే అంటే 2 అవ్వాలి కదా అని అట్లా అడ్జస్ట్ చేసాం అనమాట. సో ఇది సంగతి ఈ డ్రెస్కి. బ్యాక్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇస్తాము. ఈ పిక్చర్స్ ఉన్నాయి, పెడతాను నేను మీకు, చూసి ఎక్కడో ఉంటాయి చూసేసి మీకు పెడతాను. ఇది చిన్నమ్మాయికి. ఈ డ్రెస్కి సేమ్ కింద అదే స్ట్రైట్ కట్ లాగే కుట్టించేసాం. అండ్ పైన వచ్చి దానికి వచ్చిన పళ్ళు చెప్పాను కదా మీకు, బార్డర్ ఏముందో పళ్ళు కూడా అదే వచ్చిందని. ఆ పళ్ళుని దీనికి వాడామన్నమాట, ఈ టాప్కి వాడాం. చూసారా పైన ఇలా. అండ్ మరీ ప్లెయిన్గా ఉందేమో, కొంచెం హడావుడి ఉండాలి కదా అనుకొని ఈ షిమ్మర్ క్లాత్ దీనికి పైన నెక్ లైన్ అండ్ షోల్డర్స్కి స్లీవ్లెస్ ఏది, బట్ ప్లీట్స్ ఇచ్చి కొంచెం కుచ్చిళ్ళు పెట్టి ఈ షోల్డర్స్కి, ఇక్కడ స్లీవ్లెస్ షోల్డర్స్కి అటాచ్ చేశారనమాట, నెక్కి అండ్ ఆర్మ్స్కి. బట్ ఆ తర్వాత అనిపించింది మాకు ఇది కొంచెం ఓవర్ అయిందేమో అనిపించింది. బట్ ఇంకా ఓకేలే, ఫంక్షన్స్లో బాగానే ఉంటుందని చెప్పి ఉంచేసాము. అంటే క్లాత్ కొంచెం మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది అయిపోయిన తర్వాత, బట్ వేసుకుంటే బాగానే ఉంది. సో ఇది. అండ్ దీనికి కూడా నార్మల్ వెనకాల నార్మల్ నెక్. ఇది ఇవి ఎందుకు పెట్టించానంటే యాక్చువల్ పర్పస్, మా అమ్మాయి చాలా సన్నగా ఉండేది అప్పుడు బాగా. సో సన్నగా ఉన్న పిల్లలకి కొంచెం ఇంకా బక్కగా అనిపించకుండా ఉండడానికి ఇలాంటివి పెడితే కొంచెం
కొంచెం ఒక లుక్ వస్తుందని చెప్పి ఇట్లా అనుకొని పెట్టామన్నమాట. అదర్వైజ్ ఇవి లేకుండా కూడా ఈ ఫ్రాక్ బాగుంటుంది సింపుల్గా. మెయిన్లీ హల్దీ ఫంక్షన్స్ మీకు తెలియదు కాదు, శుభ్రంగా తడిపేసుకుంటారు కదా, ఆ వసంతాలు అవి ఆడేసుకొని హోలీ వాటర్ అదని. లక్కీగా దీని మీద ఏమి అన్ఈవెన్ కలర్స్ ఏం పడక ఇవి వాష్ చేసినా బాగానే ఉంది. కొన్ని అయితే ఆ కలర్స్ వదలవు, డ్రెస్ ఇంకా వన్ టైం వేరేలాగా అయిపోద్ది. ఇది కూడా ఆ ఉద్దేశంతోనే దీని మీద సింపుల్ డిజైన్ అండి అలా డిజైన్ చేసుకున్నాం. శారీ కాస్ట్ వచ్చి నాకు ఇది 800 పడింది అప్పుడు, అదైతే గుర్తుంది నాకు. సో అది నెక్స్ట్ ఇది సంగీత్కనే వేరే ఇంకో పెళ్ళి సంగీత్కి అనమాట, ఫ్యామిలీలో ఇంకో పెళ్ళి సంగీత్కి. ఇది మా చిన్నమ్మాయి కుట్టించాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇది ఒక దుపట్టా కానీ కొన్నాను. బట్ మా అమ్మాయి సన్నగా ఉండడం వల్ల తనకు డ్రెస్ అయిపోయింది అనమాట ఆ దుపట్టాని. జస్ట్ ఇది 2.5 మీటర్స్ దుపట్టా, బట్ సన్నగా ఉన్న వాళ్ళకి ఇది కూడా ప్రాపర్గా మనం అనుకుంటే స్లీవ్స్ పెట్టలేదు కాబట్టి అయిపోయింది. స్లీవ్స్ ఉంటే మేబీ అవ్వకపోవచ్చు, స్లీవ్స్ పెట్టలేదు కాబట్టి అయిపోయింది. ఇదైతే 2 కలర్స్ వచ్చిందండి. నెట్ మెటీరియల్ ఇది, ఇలా స్టోన్ వర్క్ వచ్చి కింద అంతా అద్దం బార్డరు. ఈ దుపట్టా హైదరాబాద్లో ఎక్కడ కొన్నాం మేము గుర్తులేదు, బట్ చెప్పాను కదా సంగీత్ ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్కి వేసుకునేటప్పటికి ఇది కాళ్ళ కింద పడి నెట్ క్లాత్ అవ్వడం మూలన చినిగిపోయింది అనమాట బార్డర్. సో అదే సజెషన్స్. ఇందాక చూపించినవి అయితే మీరు ఎలా కాళ్ళ కింద వేసి ఏం చేసినా అవి చినగవు. వీళ్ళు డ్యాన్స్లో ఓవర్ హైప్ అయిపోయి బీట్స్ సరిగ్గా ఇది వచ్చేటప్పటికి రెచ్చిపోతారు కదా, ఆ రెచ్చిపోయినప్పుడు ఇది కాళ్ళ కిందకి వెళ్ళిపోయి చూసారు కదా మీరు, చినిగిపోయింది అన్ఫార్చునేట్లీ. బట్ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. సో అందుకని ఇలాంటి నెట్ మెటీరియల్స్ ఇలాంటివి ఆ అకేషన్స్కి నాట్ వర్త్ ఇట్. ఇది దానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మరి అంటారా, కొంచెం షైన్ ఉంది, మిర్రర్ ఉంది, బాగా గ్లిటరీగా ఉంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది నార్మల్ కుర్చీలు పెట్టి కుట్టేశారు చూడండి, నార్మల్ కుర్చీలు. ఎందుకంటే చెప్పాను ఓనీ కదా, క్లాత్ని అడ్జస్ట్ చేయాలి మనం. ఆ 2.5 మీటర్ ఓనీ పన్నా బాగా వచ్చింది కాబట్టి అయ్యింది. మళ్ళీ చిన్న పన్నా వస్తే అవ్వదు డ్రెస్, మళ్ళీ అనుకోవద్దు ఓనీతో ఎలా అవుతుందని. పన్నా బాగా వచ్చి మనకి మా పాప సన్నగా ఉండబట్టి అయిపోయింది. చూడండి ఎంత చిన్న కుర్చీలు పోసి కుట్టారో. సో చాలా చిన్న కుర్చీలు దగ్గరికి పెట్టి కుట్టేశారు, లైనింగ్ వేసేసి. అండ్ పైన చూసారు కదా నెక్కి ఆ బార్డర్ వచ్చేలా కుట్టి, మనకి ఆ ఓనీ బార్డర్ వచ్చేలా కుట్టి, ఇవే షోల్డర్స్ అనమాట. ఇంకా క్యూట్గా ఉంటాయి ఇవి ఏదో అంటారమ్మా ఇవి షోల్డర్స్ని. చూడండి ఇది ఎంత క్యూట్గా ఉందో, డ్రెస్ వేసుకుంటే కూడా అంత అందంగా ఉంది. బట్ చినిగిపోయింది, మేబీ దిష్టి తగిలిందేమో డ్రెస్కి అనుకున్నాం మేము. సో ఈ షోల్డర్స్ ఇలాగా కొంచెం ఇలా వెడల్పు అవుతాయి అన్నమాట అలా చేసుకుంటే. ఇది ఈ ఓనీలో మెటీరియలే, ఆ బార్డర్ ఇక్కడ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా నెక్కి అవే మిర్రర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఓనీ కాస్ట్ ఎంతో చెప్పినా మీకు, ఈ ఓనీ కాస్ట్ 2500 అండి. ఇది హైదరాబాద్లో తీసుకున్నాం. అసలు చూడండి ఎంత బాగుందో డ్రెస్. బట్ ఈ అద్దాలు ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు, నిజం మిర్రర్స్. అందుకే కొంచెం డ్రెస్ హెవీగా ఉండి నెట్ ఆపలేకపోయిందేమో అనుకుంటున్నాను నేను. ఇది చూడండి, ఇది డ్రెస్ 2 షేడ్స్ వచ్చినాయి అనమాట, పింక్ అండ్ ఆరెంజ్ కలిపి మంచి కాంబినేషన్ కదా. సో అది సంగతి. సో ఈరోజుకి ఇది లాస్ట్ డ్రెస్. ఇది మెహందీ ఫంక్షన్కో దేనికో కుట్టించాను మా అమ్మాయికి, పెద్ద ఆవిడకి. ఇది నెట్ మెటీరియలే, నెట్ మెటీరియల్ మీద వర్క్ వచ్చింది. అగైన్ ఇది మళ్ళీ నెట్ మీద చిప్ వర్క్ వచ్చింది అనమాట. మన యాంటిక్ ఫినిష్ చిప్స్ వచ్చినాయి, సీక్వెన్స్లో వచ్చినాయి. అండ్ బీడ్స్ లాగా పర్ల్స్ పూసలు కూడా వచ్చి, ఇది ఇలాగే మెటీరియల్ ఇలాగే తీసుకున్నాను నేను. ఇది చూసారా కింద హెవీగా ఉంది, పైన అంతా కొంచెం పల్స్గా ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా కోయంబత్తూరులో తీసుకున్నదే. ఇది ఇలా నార్మల్ ప్లీట్ స్కర్ట్, ఇది చిన్న కుర్చీళ్ళు దగ్గరగా బాగా చిన్న కుర్చీళ్ళు. అండ్ ఇది 3 మీటర్స్ ఎంతో తీసుకున్నాను నేను క్లాత్. సో దీనికి లైనింగ్ వేసేసి ఇదంతా ఇదే వర్క్, బట్ కిందకు వచ్చేటప్పటికి బార్డర్ ఏరియాలో చాలా దగ్గరగా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ దగ్గరికి ఇచ్చేసారు. సో బార్డర్ లాగా కనిపిస్తుంది, బట్ సేమ్ ఇదే చిప్ మొత్తం టాప్ టు బాటమ్ అదే చిప్. వాళ్ళు అక్కడ పెట్టిన గ్యాప్స్ వల్ల మీకు అది కింద బార్డర్ లాగా కనిపిస్తుంది, బట్ సేమ్ థింగ్ అనమాట. ఇది స్కర్ట్ లాగా. యాక్చువల్లీ ఈ మెటీరియల్ పెలాజో లాగా కూడా షరారా లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇలా చేయించాను. దీనికి నార్మల్ మన
అడ్జస్టబుల్ నాడాలాగా పెట్టేసాం దీనికి లంగాకి. ఇలా వాళ్ళ వేస్ట్ని బట్టి పిల్లలు పెరుగుతుంటారు కదా, సో ఇలాగా కట్టుకునేలాగా. దీని మీదకి టాప్ కాంబినేషన్ మళ్ళీ ఇది లైట్ కలర్ కాబట్టి డార్క్ కలర్ టాప్కి వెళ్ళిపోయాం. దీనికి డార్క్ కలర్ టాప్ వచ్చి ఇలా నెట్ మెటీరియల్ తీసుకున్నాం. నెట్ మెటీరియల్ ఇది ఆ బొటిక్లో తీసుకున్నదే, రాధగారు అని ఉన్నారు కదా అక్కడ. అండ్ దీనికి ఫ్రంట్ జిప్ కోట్ లాగా అనమాట ఈ డ్రెస్. ఇది ఆవిడ దగ్గర మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ కలర్లో టాప్ తీసుకొని, ఇదివరకు అండి ఆవిడ ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్తే అది చెప్పను కదా, ఒక 80% ఐడియా అనుకుంటే ఆవిడ ఇంకా ఎన్హాన్స్ చేస్తూ సొంతగా కొంచెం మార్పులు చేస్తూ మనం అనుకున్న దానికంటే అవుట్పుట్ మంచిగా వచ్చేలాగా ఆవిడ దగ్గరుండి సొంతగా టైలర్స్ దగ్గర కూర్చొని ఆ మాస్టర్తో దగ్గరుండి ప్రతి డీటెయిల్ చెప్పి కట్ చేయించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టైలర్తో కుట్టించేవాళ్ళు. అందుకే ఇవి అంత అందంగా అంటే రెడీమేడ్ లుక్ వచ్చే అంత బాగున్నాయి. ఇప్పుడు టైలర్స్ ఉన్నారు, బట్ నాకు అంత ఇప్పుడు అంత ఓపిక లేదు. మేబీ అప్పుడు ఉంది, ఇప్పుడు అంత ఓపిక లేదు. పిల్లలు అయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళకి అంత కుదరదు వెళ్ళి చెప్పి చేయండి. సో ఇప్పుడు రెడీమేడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఇవన్నీ అందుకే 7-8 ఇయర్స్ బ్యాక్ ఇవి. సో ఈ కాంట్రాస్ట్ కట్టుకొచ్చి ఈ నేవీ బ్లూ తీసుకొని దీనికి కొంచెం దానికి దగ్గరగా అలాంటి వర్కే కావాలన్నట్టు ఈ జెరీ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ ఉన్న మెటీరియల్ తీసుకున్నాం. ఇది నెట్ క్లాత్, అలాగే వర్క్తో వచ్చిన నెట్ క్లాత్ తీసుకొని దీనికి లోపల నార్మల్ లైనింగ్ వేసేసి, ఇది మొత్తం పైన కాలర్ అనమాట, హైనెక్ కాలర్లో వస్తుంది. హైనెక్ ఇది హైనెక్ తీసేసుకొని మెగా స్లీవ్ పెట్టించుకొని, స్లీవ్స్కి మళ్ళీ లైనింగ్ ఇవ్వలేదు, డబల్ లేయర్ పెట్టేసి స్లీవ్కి ఫ్రంట్ నెక్ అండ్ కింద పార్ట్ ఇలా కుర్చీలాగా పెట్టారనమాట. ఇలాగా జిప్ వచ్చి ఇక్కడ వరకే ఉంటుంది. ఈ కింద ఈ కవర్ ఈ పార్ట్ వచ్చి ఇలా. సో చూడండి, మీకు ఇలా పెడితే ఒకసారి ఐడియా తెలుస్తుంది. సో ఇది బ్యాక్ కూడా హైనెక్. ఫ్రంట్ వచ్చి ఒక జంబో జిప్ అంటారు, మంచి జిప్పు. ఇవి ఇప్పుడు కొంచెం ఓవర్ ది టైమ్ ఎక్కువ ఇయర్స్ అయిపోయి కొంచెం స్ట్రక్ అవుతున్నాయి. మేబీ దీనికి కూడా మధ్యలో ఆయిలింగ్ చేస్తూ ఉండాలేమో. జిప్ అయితే బాగానే ఉంది కదా, బట్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది పెట్టి. సో ఇది వచ్చి ఈ టాప్ అనమాట ఆ స్కర్ట్కి. దాని మీద ఇంకా రకరకాలు మనకి ఏ టాప్ కావాలంటే అవి వేసుకోవచ్చు. చున్నీ వేసుకొని లెహంగా అలాగా క్రాప్ టాప్ వేసుకొని, ఇది కూడా క్రాప్ టాప్ కాదులేండి, ఇది కొంచెం లేయర్ వచ్చింది కాబట్టి కింద. సో క్రాప్ టాప్ అట్లా కూడా వేసుకొని ఇది కూడా వాడేయచ్చు మళ్ళీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్ అనమాట. సో ఇది కాంబినేషన్ అది దానికి. ఇది స్కర్ట్స్, ఇది టాప్ ఇలా. ఇవన్నీ అలాంటి పెళ్ళిళ్ళలో వచ్చే చిన్న చిన్న ఫంక్షన్స్. ఇప్పుడు 5 రోజులు పెళ్ళిలా చేస్తున్నారు కదా, మెహందీ, తర్వాత పెళ్లి కూతురు ఫంక్షన్ అని, తర్వాత హల్దీ అని, ఇంక ఇలాంటి వరుసగా ఏదో కార్యక్రమాలు, సంగీత్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటికీ ఇలా చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు. సో అదండి సంగతి. మీకు కనుక ఈ డిజైన్స్ నచ్చితే డెఫినెట్లీ కింద ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. అండ్ మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల, మీరు కమెంట్ చేయడం వల్ల వీడియోకి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది. సో డెఫినెట్లీ మీరంతా తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ డ్రెస్సెస్ ఐడియాస్ నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ ఐడియాస్, ఇన్పుట్స్ అన్నీ ఇవ్వండి కింద. దట్స్ ఆల్. ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే చూపించమంటే ఇంకా వ్లాగ్స్ చేస్తాను నేను. బట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ ఓల్డ్వి చాలా ఉన్నాయి, కుట్టించినవి ఉన్నాయి. అంతే అండి. వీడియోస్ బాగా చూస్తున్నందుకు అగైన్ థ్యాంక్స్ టు యూ. అలాగే ఈ వీడియోస్ కూడా చూసి మంచిగా ఆదరించండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.